ప్రేమ పేరుతో నమ్మించి తీరా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రాగానే ముఖం చాటేసిన ప్రియుడి ఉదంతం నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలంలో చోటు చేసుకుంది. న్యాయం చేయాలంటూ బాధితురాలు పెట్రోల్ బాటిల్తో ప్రియుడి ఇంటి ముందు బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన శ్రీను మంజుల రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రాగానే అప్పటిదాకా పెళ్లి చేసుకుంటా అని నమ్మబలికిన శ్రీను రంగు మార్చాడు. పెళ్లికి నిరాకరించాడు. ప్రియుడి కోసం బాధితురాలు ఆందోళనకు దిగగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ దాడిలో అబ్బాయి తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి సర్ది చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపిన పోలీసులు శ్రీను ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. నేడుగొమ్ము సార్, నా పేరు మంజుల. నేను పులికంటి శ్రీను అబ్బాయిని ప్రేమించిన 2 సంవత్సరాల నుంచి వాడుకుంది సార్. 2 సంవత్సరాల తర్వాత 2 సార్లు ఇట్లా ప్రెగ్నెన్సీ అని టాబ్లెట్ ఇచ్చిండు. తర్వాత ఉండి రోజు అడుగుతుంటే మాట తప్పిపోయి పెళ్లి చేసుకుందాం అంటే, అయితే మళ్ళీ మీడియాలో కూడా రమ్మని చెప్పిండు. అట్లా రమ్మని చెప్పినాక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది సార్. నేను వాళ్ళ అన్నకు కూడా ఫోన్ చేశాడు. పోకముందు ఫోన్ చేసి మేము పెళ్లి చేసుకుంటామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది సార్ అన్న. అబ్బాయి ఏమో మిర్యాల కూడా పోయినాక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుండు. ఇక్కడికి వచ్చినాక వాళ్ళ అమ్మలో దాచిపెట్టారు. వాళ్ళ అన్ననేమో కార్లో పంపించిండు. వాళ్ళ బావేమో అర్జును కార్లో పంపించేసి తీసుకుపోయి పోలపల్లికి ఇట్లా దించిరు సార్. దించినాక మళ్ళీ అక్కడ చెరుకట్టు పోయినాక పెళ్లి చేసుకొని మా ఇంటికాడ వద్దు అని చెప్పేసి అన్నాడు. చెరుకట్టు పోతే అక్కడ ఫోన్ చేసినాక మీ మిస్సింగ్ కేసు అయిందని మళ్ళీ సార్ వాళ్ళకి అబ్బాయి ఫోన్ కలిపిండు. సార్ వాళ్ళు వచ్చి పట్టుకురు సార్. మా మధ్యనేమో వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఎల్లమ్మ వాళ్ళ కొడుకు నడిచేది సార్. మొత్తం కలిసి నాకు న్యాయం చేయగలరని నేను అడుగుతున్నా సార్. నేను నాకు పెళ్లి చేయమని అడుగుతున్నా సార్. నాకేమొద్దు అబ్బాయి ద్వారా పెళ్లి ఒకటి చేస్తే చాలు సార్. ఎన్నిసార్లు